నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు మకర రాశి వారి ఫలితాలను గనక చూసుకుంటే, పనిచేసే సంస్థలో నిజాయితీకి మారుపేరుగా మిమ్మల్ని అందరూ భావన చేస్తూ ఉంటారు. మీ నాయకత్వం పట్ల ప్రజలు, జనులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. పరిపాలకులు అందరి పట్ల కూడా సంతుష్టంగా ఉండేటట్టుగా ప్రజలు ఉంటారు. ఆనందమయమైన జీవితం కుటుంబంలో గడుపుతూ ఉంటారు. సంతానం గురించి ఆలోచన ఎక్కువవుతూ ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉన్నాయి. అలాగే అనుకోని ఆస్తులు ఒకటి మీకు కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా సినీ కళాకారులకు, టెలివిజన్ కళాకారులకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్పెక్యులేషను, షేర్ మార్కెటింగ్ వ్యవహారాల్లో కూడా అందరికీ కూడా ముందంజలో ఉంటారు. కొనుగోలు అమ్మకాల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు వహించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోగలరు. లాభకుజుడు వలన ఎక్కడైనా అనుకోకుండా ఒక స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, పొలాలు కానీ, బంగారం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది మంచి సదవకాశం కూడా మీ అందరికీ కూడాను. అలాగే సంగీతం, నృత్యము, కళాకారులందరికీ కూడా చాలా బాగుంది. సన్మానాల సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ప్రయాణాలకి దూరంగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోగలరు. సమాజంలో మీరు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయిలోనే మీరు మన్ననలు పొందుతారు. అలాగే దేవాలయ సందర్శనాలు గనక చూసుకుంటే, వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శనం చేసుకోండి. రుద్రాభిషేకం నిర్వహించుకోండి. సత్యనారాయణ వ్రతం చేసుకోగలరు. అమ్మవారి ఆలయ సందర్శనలు కూడా చేసుకోగలరు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాని ప్రతినిత్యం 3 సార్లు మననం చేసుకోవడం వలన, పఠనం చేయడం వలన, ఆంజనేయ స్వామి నామాన్ని మననం చేసుకోవడం వలన మీరు అన్నింటా ముందంజలో ఉంటారు. మకర రాశి వారికి శీఘ్రమే పెళ్లిళ్ళు కుదిరే అవకాశం ఉంది. నూతనంగా పెళ్లిళ్ళు అవ్వాల్సిన యువతీ యువకులందరికీ కూడా పెళ్లిళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ పెళ్ళవడం కోసం రుక్మిణీ కళ్యాణాన్ని కానీ, గౌరీ కళ్యాణాన్ని కానీ, లేదా వేప చెట్టు, రావి చెట్టు కళ్యాణం కానీ తిలకించినా, చేయించుకున్నా కూడా మీ అందరికీ శీఘ్రమే